ప్రశాంత్ ఎక్కడికి పోలేదు, ఇంటికాడనే ఉన్నాడు. నేను చూడనీకి వచ్చాను. లేదన్న ఇబ్బంది కలిగితే దయచేసి నన్ను క్షమించండి, కానీ నేను ఎటువంటి తప్పు చేయలే. ఎవరో చేసి నా మీద కావాలని చెప్తారు, కావాలని నెగిటివ్ చేస్తాను చేసారు. కానీ నేను ఇంటికానే ఉన్నా, నేను ఏడికి పోను అన్న. మనం ఏం తప్పు చేయలే, మనం ఈయనే ఉన్నాం, నేను ఏడికి పోతాను. బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్గా గెలిచిన పల్లవి ప్రశాంత్పై పలు ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాను పరారీలో ఉన్నారని, పోలీసులు పల్లవి ప్రశాంత్ కోసం వెతుకుతున్నాడంటూ కొన్ని న్యూస్ పేపర్స్లో అలాగే సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. దానిపై క్లారిటీ ఇస్తూ లైవ్ చేశాడు పల్లవి ప్రశాంత్. తాను ఇంటి దగ్గరే ఉన్నట్టు చెప్పుకొచ్చారు. అలాగే తను ఏ తప్పు చేయలేదని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడుంటే క్షమించండి అంటూ లైవ్ వీడియోలో చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. ఇదిలా ఉండగా యాంకర్ శివ పల్లవి ప్రశాంత్ తమకి ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పి ఇవ్వలేదని తనపై ఆరోపణలు చేస్తూ తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోను కూడా చేశారు. మరి వీరిద్దరి ఆరోపణలు ఎవరు కరెక్ట్ అనుకున్నారో కింద కామెంట్స్ ద్వారా చెప్పేయండి.